నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు వస్తే బ్రతికిపోతావు. మీ ఇంటికి పండుగ అతిథిలా నేనొస్తాను. రాహుల్ బాబు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? రాహుల్ బాబు రాను అని చెప్పడం వల్ల ఆ కనిష్క ఏమైనా వార్నింగ్ ఇచ్చుంటుందా, లేదా ఇంకేమైనా చేయబోతుందా? అందుకే రాహుల్ బాబు ఇంత టెన్షన్ పడుతున్నారా? రాహుల్, నేను గాలికి ఎగిరే కారప్పొడి లాంటి దాన్ని. నువ్వు నిర్లక్ష్యం అనే గాలి ఎంత ఊదితే అంత ప్రమాదం నీకు. అది నీకు అర్థం కావడం లేదు. నేను అనవసరంగా కనిష్క ఈగోని రెచ్చగొట్టానా? మానవత్వం లేకుండా మా ఆస్తిపాస్తులు లాక్కోడానికి ఆలోచించలేదు. అలాంటిది ఇప్పుడు తన మాట వినలేదని నేరుగా ఇంటికొచ్చినా వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? రాహుల్, నేను నీకిచ్చిన 10 minutes టైం అయిపోయింది. నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు తక్కువ అంచనా వేస్తే నువ్వెంత కోల్పోతావో ఈరోజు నీకు అర్థమవుతుంది. కొంపదీసి నిజంగానే వస్తుందా? అనవసరంగా కనిష్కని రెచ్చగొట్టాను. రాహుల్, నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. నన్ను తక్కువ అంచనా వేస్తే నువ్వు ఎంత ఎక్కువ కోల్పోతావో ఈరోజు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు కనిష్క ఇక్కడికి వచ్చిందంటే కల్లోలమే. ఇప్పుడేం చెయ్యాలి? తనని ఎలా అడ్డుకోవాలి? రాహుల్ బాబు, ఏంటి? ఏదైనా సమస్య? అవును, నా జీవితంలో నువ్వొక తీర్చలేని సమస్య. ఆ కనిష్క నా నెత్తి మీదకెక్కి నాట్యం ఆడుతున్న సమస్య. రెండిటి నుంచి ఎలా తప్పించుకోవాలో, ఇద్దరిని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక చస్తున్నాను. నా గురించి వదిలేయండి. ఆ కనిష్క ఏమైనా ఇబ్బంది పెడుతోందా? నేను ఆఫీస్కి వెళ్ళలేదు కదా, అందుకే ఆవిడ గారే నేరుగా ఇక్కడికి వస్తుందంట.